సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఎంఎస్ఎంఏని లాస్ట్ 5 years పడుకోబెట్టారు అధ్యక్ష. ఇప్పుడు మనం కొత్త పాలసీ సీఎం గారి ఆధ్వర్యంలో 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 5 లక్షల ఉద్యోగాల కల్పన, 22 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు క్రమబద్ధీకరణ, తర్వాత మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఆ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 25% నుంచి 35% పెంచడం కూడా చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. నేనేమంటానంటే ఇప్పటికి కూడా మంత్రి గారికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆల్మోస్ట్ 19, స్టేట్ గవర్నమెంట్ మీరు ఫ్రేమ్ చేసింది గతంలో ఉన్నాయి 11, 30 స్కీమ్స్ ఎంఎస్ఎంఈల కింద పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేదానికి ఉన్నాయి. అవి బహుశా ఎమ్మెల్యేలకి తెలీదు, పారిశ్రామికవేత్తలకు కూడా అందరికీ తెలిసే పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకని నేనేమంటానంటే మంత్రి గారిని ఎమ్మెల్యేస్ అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక 2 hours అసలు టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ, ఇటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మేజర్ ఇండస్ట్రీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఇప్పుడు 41,902 ఎకరాలు ఖాళీ ఉంది ఏపీఐఏసీ కింద రాష్ట్రంలో. ఇవి కాకుండా ఎస్సీజెడ్లు ఉన్నాయి మా దగ్గర అనుకోండి. ఒక్క నెల్లూరు జిల్లాలో అరౌండ్ 17,000 to 18,000 acres ఎస్సీజెడ్లు అనండి, ఏపీఐఏసీ అనండి ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలో ఒకటి. రెండోది అధ్యక్ష, ఏపీఐఏసీ లాస్ట్ 5 yearsలో ఆ టోటల్ డిపార్ట్మెంటే పనిచేయని పరిస్థితి వచ్చేసింది. దానికి కావాల్సిన స్టాఫ్ లేదు. రేట్లు కూడా ఇతర రాష్ట్రాల కంటే ల్యాండ్ కాస్ట్ ఎక్స్ట్రా రేట్లు మన దాంట్లో ఫిక్స్ చేస్తున్నారు. దానివల్ల కూడా ముందు పారిశ్రామికవేత్తలు వచ్చేదానికి ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఒకటి, ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఎంఎస్ఎంఈలకి 2 కోట్ల వరకు గ్యారంటీ అవసరం లేదు. ఇవాళ ఎస్ఎల్బీసీలో మీరు ఇప్పుడు 2 కోట్ల నుంచి 5 కోట్లకు పెంచినట్టు మేము వారు తిన్నాం, సంతోషం. అసలు 2 కోట్ల పెట్టుబడికి కూడా గ్యారంటీ లేకుండా బ్యాంకులు అప్పులు ఇవ్వటం లేదు. దాన్ని కూడా మనం సీరియస్గా సమీక్షించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకని నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ ఆయన లాస్ట్ టైం గవర్నమెంట్లో ఓ పాలసీ తెచ్చాడు, ఏపీ ఎక్స్పో పాలసీ ఇన్ 2022. ఆ గవర్నమెంట్ టెన్యూర్ కంప్లీట్ అయిపోయింది కానీ గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదు. లాస్ట్ గవర్నమెంట్ అంత ఘోరంగా చేసింది. అందుకని వీటన్నిటినీ తిరిగి నేను ఒక్కటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అసలు పాలసీల గురించి కింద పారిశ్రామికవేత్తలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకు కూడా తెలియని పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహక స్కీమ్స్ ఏమిటి అనేది ముందు తెలియాల్సిన అవసరం ఉంది. ఏపీఐఏసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ భూముల రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.